నాకు ఇంక వేరే ఆప్షన్ లేదు. నేను బ్రేకింగ్ న్యూస్, డబ్బు సంపాదనే యూట్యూబర్స్ లక్ష్యమా? దానికోసం ఏం చేయటానికైనా వెనుకాడరా? ఆఖరికి జనం ప్రాణాలతో కూడా చెలగాడమాడతామంటారా? తమ వల్ల ఎంతమంది చనిపోయినా వాళ్ళకి అస్సలు పట్టదా? ఇవే అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు. యూట్యూబర్ సన్నీ యాదవ్ మాటలు వింటే ఇలాంటి అనుమానాలు రెట్టింపవుతున్నాయి. తన వీడియోస్కు వ్యూస్ రావటం లేదని, దానివల్ల ఆదాయం పడిపోయిందని, అందుకే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం తప్ప తనకు మరో మార్గం లేకపోయిందని నిస్సిగ్గుగా చెప్తున్నాడు సన్నీ యాదవ్. ప్రపంచమంతా తిరుగుతూ వీడియోస్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో పెడితే ఎవరూ చూడటం లేదని, దానివల్ల ఆదాయం కన్నా ఖర్చే ఎక్కువ అవుతుందని, అందుకే తాను బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి వస్తోందని సన్నీ యాదవ్ వాదన. మన సౌత్ అమెరికా వెళ్ళిన అక్కడ బ్రెజిల్ లో కింద పడి లేచి అర్జెంటీనాలో అన్నిట్లలో చేసినా కూడా తిప్పి కొడితే నాకు 60 నుంచి 70,000 వ్యూస్ రాలే. నేను వీడియోస్లలోనే అడిగినా, నేను ఇంత కష్టపడి రైడ్ చేస్తున్నా, ప్లీజ్ వీడియోస్ చూడండి. ఇప్పుడు నేను బ్రెజిల్ లో నాకు యాక్సిడెంట్ అయింది బ్రో, బైక్ కి 4.5 లక్షలు అయింది, నాకు యూట్యూబ్ నుంచి 2 లక్షలు వస్తుంది, నేను ఎట్లా సర్వైవ్ అవ్వాలి? బెట్టింగ్ చేయాలి అంతే, ఇంకా నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. నేను ఇప్పుడు మన సౌత్ అమెరికా వెళ్ళిన అక్కడ బ్రెజిల్ లో కింద పడి లేచి అర్జెంటీనాలో అన్నిట్లలో చేసినా కూడా తిప్పి కొడితే నాకు 60 నుంచి 70,000 వ్యూస్ రాలే. నేను వీడియోస్లలోనే అడిగినా, నేను ఇంత కష్టపడి రైడ్ చేస్తున్నా, ప్లీజ్ వీడియోస్ చూడండి. ఇప్పుడు నేను బ్రెజిల్ లో నాకు యాక్సిడెంట్ అయింది బ్రో, బైక్ కి 4.5 లక్షలు అయింది, నాకు యూట్యూబ్ నుంచి 2 లక్షలు వస్తుంది, నేను ఎట్లా సర్వైవ్ అవ్వాలి? బెట్టింగ్ చేయాలి అంతే, ఇంకా నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. నేను ఇది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై సన్నీ యాదవ్ చేస్తున్న అడ్డగోలు వాదన. యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం, దాని ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలి అనుకోవడంలో తప్పే లేదు. కానీ వ్యూస్ రాకపోతే ఇంకా బెటర్గా ఏం చేస్తే వ్యూస్ వస్తాయని ఆలోచించి ఆ దిశగా కృషి చేస్తే పర్వాలేదు. కానీ ఆదాయం లేదనే సాకుతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటమే తప్పు. అసలు సన్నీ యాదవ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎందుకు చూడాలి? అతను ప్రపంచమంతా తిరుగుతూ చేసే వీడియోస్ అసలు ఎవరికి కావాలి? అతని వీడియోల మీద, అతని ఛానల్ మీద ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు అతన్ని ఫాలో అవుతారు. అంతే తప్ప తాను వీడియోలు చేస్తున్నాను కాబట్టి, యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను కాబట్టి తనకు ఆదాయం వచ్చేలా జనమంతా తన వీడియోస్ చూడాలని సన్నీ యాదవ్ అనుకోవటం మూర్ఖత్వం. తన వీడియోలు చూసే వాళ్ళు లేరని, ఆదాయం లేదని, జనం అయిపోయినా కూడా పర్వాలేదు, తాను మాత్రం కోట్లు సంపాదించేసేయాలి అనే ధ్యేయంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తానని చెప్పటం అసలు ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ చేసినా దానివల్ల జనం డబ్బు పోగొట్టుకుని చివరికి ప్రాణాలే తీసుకుంటున్న ఉదాంతాలు చూసిన తరువాతైనా సరే సన్నీ యాదవ్ లాంటి యూట్యూబర్స్లో మార్పు రావాలి కదా. కానీ మార్పు మాత్రం అస్సలు రావటం లేదు. జనం చచ్చినా పర్వాలేదు, తమకు మాత్రం డబ్బులే ముఖ్యమన్న రీతిలో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు వీరు. అందుకే ఇలాంటి యూట్యూబర్స్ పై పోలీసులు కేసులు పెడుతున్నారు, కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు సన్నీ యాదవ్ పై ఇప్పటికే తెలంగాణలో కేసు నమోదైతే పోలీసులు అతన్ని దొరికితే చాలు అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ సన్నీ యాదవ్ మాత్రం ఇంకా అజ్ఞాతంలోనే తిరుగుతున్నాడు. తనపై కేసులు నమోదు కావడంతో యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ కేవలం తనను ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాడు సన్నీ యాదవ్. పోలీసులు మాత్రం అతని ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అతను ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు పడేలా చూస్తామని అంటున్నారు పోలీసులు. నేను ఇప్పుడు మన సౌత్ అమెరికా వెళ్ళిన అక్కడ బ్రెజిల్ లో కింద పడి లేచి అర్జెంటీనాలో అన్నిట్లలో చేసినా కూడా తిప్పి కొడితే నాకు 60 నుంచి 70,000 వ్యూస్ రాలే. నేను వీడియోస్లలోనే అడిగినా, నేను ఇంత కష్టపడి రైడ్ చేస్తున్నా, ప్లీజ్ వీడియోస్ చూడండి. ఇప్పుడు నేను బ్రెజిల్ లో నాకు యాక్సిడెంట్ అయింది బ్రో, బైక్ కి 4.5 లక్షలు అయింది, నాకు యూట్యూబ్ నుంచి 2 లక్షలు వస్తుంది, నేను ఎట్లా సర్వైవ్ అవ్వాలి? బెట్టింగ్ చేయాలి అంతే, ఇంకా నాకు రైట్, విన్నారుగా తనపై వస్తున్న ఆరోపణలకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి సన్నీ యాదవ్ చేసిన కమెంట్స్ అవి. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, ఇటు మాట్లాడుతూ కూడా ఆయన నేను చేయాల్సిన పరిస్థితి అలా వచ్చింది, నాకు డబ్బులు రావడం లేదు కాబట్టి నేను చేస్తున్నా, సర్వైవ్ అవ్వడం కోసం చేస్తున్నా అంటూ రీజన్స్ చెప్తున్నారు. అసలు ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? ఎవరెట్లా పోయినా కానీ తన మనుగడ ముఖ్యం, తాను డబ్బు సంపాదించుకోవడం ముఖ్యమనే
తత్వం భయ్యా సన్నీ యాదవ్లో కనపడుతుంది. వాస్తవానికి ఇటీవల కాలంలో అటు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు చైనా కేంద్రంగా నడుస్తున్న లోన్ యాప్స్ బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వంతైంది. ఖచ్చితంగా ఇందులో బెట్ చేయండి, మీకు తప్పకుండా డబ్బులు వస్తాయి, మీరే విజయం సాధిస్తారంటూ కుప్పలు తెప్పలుగా బెట్టింగ్ యాప్లన్నీ కూడా వచ్చాయి. వాటిల్ని ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు అనుకుంటూ భావించుకునే వాళ్ళు వాటిని ప్రమోట్ చేయడం, యువతలో తమకున్న క్రేజ్ని వాడుకుంటూ ఆ యువతను కూడా ఆ బెట్టింగ్ యాప్ల పాలు చేస్తున్నారు. ఆ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టిన వాళ్ళు తిరిగి డబ్బులు రాకపోవడం, ఇంట్లో ఏం